ఏలూరు ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కావూరి లావణ్య, కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి బొడ్డు నోబుల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కైకలూరు ఆర్.సి.ఎం చర్చి నుండి బైక్ ర్యాలీగా స్థానిక మండల పరిధిలోని ఆటపాక, గోనెపాడు, భుజబలపట్నం, పల్లేవాడ, ఆలపాడు, ఉప్పుటేరు, రామవరం మీదుగా వరహాపట్నం, ఆరుతెగలపాడు, అయోధ్యపట్నం, తామరకోల్లు మీదుగా వడాలి, సింగరాయపాలెం, కొత్తపల్లి, వైవాక, కోరుకొల్లు, కైకలూరు వరకు సాగిన ఇండియా కూటమి ఎన్నికల ప్రచారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఆశీర్వదించాలని మీ ముందుకు వచ్చిన మేము జరిగిన పరిణామాలు గతంలో 10 సంవత్సరాల నుంచి చూసాం. రాష్ట్రాన్ని అధోగతి చేసిన పార్టీలు 2 పార్టీలు అదే పరిస్థితి చేసినాయి. తెలుగుదేశం అదే పందా, వైసీపీ అదే పందా చేసినాయి. దాన్ని అర్థం చేసుకుని, ఎందుకంటే వారి పరిపాలన తన స్వలాభం కోసం, తన ఆస్తులు కాపాడుకుంటాం, అతను వారి మీద ఉన్న కేసుల్ని విరమించుకోవటానికి, కేసుల్ని బనాయించకుండా తప్పించుకుని తిరగటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేవలం మన ఓటుల్ని అడ్డు పెట్టుకుని వారు స్వప్రయోజనాన్ని ఉపయోగించుకుని మరి జీవిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న వనరులను కానీ కాపాడలేని నాయకులు మనకు అవసరమా? అటువంటి నాయకుల్ని మళ్ళీ మనం ఎన్నుకుంటే మన రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి వారిలో లేదని మరి మనం గమనించాలి. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంటే, ఒక ఎయిర్పోర్టులే కానీ, రైల్వేలే కానీ, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్ని ఆదాని, అంబానీలకి అప్పగిస్తున్నారు. అంటే వారు క్యాపిటల్ డబ్బు ధనము ఎవరైతే సమకూరుతారో వారికి దేశాన్ని అమ్మేసే పరిస్థితిలో ఉన్నారు. మనము స్వాతంత్రం కోసం పోరాటం చేసి మన దేశాన్ని మేమే పాలించుకుంటామని పోరాటం చేసిన యోధులు మన భారతీయులు. అయితే ఈ పరిస్థితిలో మనం మరలా వెనక్కి ఫారిన్ కంపెనీలకి మనం దేశాన్ని అమ్మేసే పరిస్థితిలో ఉన్నాం. అంటే కేవలం మన స్థితిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసే నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారిని తరిమి కొట్టాలని మీకు మనవి చేస్తున్నాను. మీరు ఒక ఓటు ద్వారానే జరిగిద్ది, ఆ ఓటును ఉపయోగించండి. ఈ ఓటు వల్ల వారు పరిపాలించే నాయకుల్ని తరిమి కొట్టి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు పేదలకి, బడుగులకి, బలహీనులకు, రైతుల సంక్షేమం, ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ, ఈ పథకాలన్నీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇన్సూరెన్స్ వ్యవస్థని ప్రభుత్వ రంగంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రభుత్వ రంగాలుగా మారితే ఈ మోడీ గారు అన్నిటినీ ప్రైవేటీకరణ చేసి దానిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ క్యాపిటల్ని తీసేసుకుని ఇతర అంబానీకి మరి ఆదానికి అప్పగించే పరిస్థితిలో ఉన్నారు. వారి ప్రతి ధనాన్ని వారికి అప్పగించేసి మనకి జీరో చేసే పరిస్థితులు ఉన్నారు. కనుక మీరు గమనించండి, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అమ్మేసే నాయకులు మనకు అవసరం లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఓటే వారికి ఆయుధం. ఈ ఓటు ద్వారా వారిని మనం తప్పించగలం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది అర్హత వారికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు జైల్లో పడతారేమని మోడీ గారికి నమస్కారం పెడుతున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పరిగెడుతుంటే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి ఎందరో కేసుల్లో ఇరుక్కుని వారి కేసుల కోసమే మనల్ని మోసం చేస్తున్నారు తప్ప దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించడానికి వారు కష్టపడట్లేదు. మీరు గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. మరి విజ్ఞత కలిగిన ఓటర్ మహాశయులు మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని మరి అస్తం గుర్తుకు ఓటేస్తే మేము తప్పకుండా పేదల పక్షాన పోరాటం చేస్తాం. పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి ఈ 2 అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల్ని తరిమి కొట్టడానికే మేము ప్రయత్నం
చేస్తాం. తప్పకుండా మీ ఆశలు మీ ఓటు ద్వారా మాకు బలాన్ని సమకూర్చాలని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ